ఒక వాహకం యొక్క నిరోధము క్యాపిటల్ R ఓములు అయితే దాని యొక్క వ్యాసార్థము సగము చేసి దాని యొక్క పొడవుని 2 రెట్లు చేసినతో ఎంత నిరోధమును కలిగి ఉండును అని అడిగాడు. ఏమిచ్చాడు ఇక్కడ? ఒక వాహకం యొక్క నిరోధము క్యాపిటల్ R ఓమ్స్ అని అన్నాడు. ఎంత అన్నాడు? 6 ఓమ్స్ అన్నాడు. దాని యొక్క పొడవుని ఏం చేశాడట? 2 రెట్లు చేశాడట. మిత్రమా అర్థమవుతుందా? ఇగో ఇటువంటి ప్రశ్నలే తలకి మించి పడుతూ ఉంటాయి, జాగ్రత్తగా చదవాల. ఏం లేదు, పొడవు 2 రెట్లు పెరిగిందట. పొడవు 2 రెట్లు పెరిగింది, దాని యొక్క వ్యాసార్థము తగ్గింది. సింపుల్ కదా. R = సూత్రం చెప్పండి. క్యాపిటల్ R = ρ ఇంటూ L/A కదా. L/A. ఏ అంటే ఏంటిది? ఏరియా అంటే πr² కదా. అప్పుడు R = ఏమని రాయాలి? ρ ఇంటూ L/πr² అని రాయాలి. ఇంక అయిపోయింది. నువ్వు ఎప్పుడైతే ఇట్లా రాస్తావో నీకు ఆన్సర్ వచ్చేసినట్టే. ఇక ఎప్పుడైతే అట్లా రాస్తావో ఆన్సర్ నీకు వచ్చేసినట్టే. చూద్దాం ఒకసారి. R = పొడవు ఏమైంది? L కాస్త ఏమైంది? 2L అయింది. దాని రేడియస్ వ్యాసార్థం ఏమైంది? R కాస్త ఏమైంది? R/2 అయింది కదా. R = ఏంటి? ρ ఇంటూ 2L/R/² ఇక పైలు గీలు రాయకు. ఎందుకు? పై కాన్స్టెంట్ ఎక్కడైనా. వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ ఇచ్చినటువంటి విలువలో రాస్తే రాయి, ఏం పోతుంది నాకు? పై. ఇప్పుడు ఏమవుతుంది? క్యాపిటల్ R = ρ అంటే ఎవరు? స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇంటూ 2L/πr² కదా, /4. ఇప్పుడు ఏమవుతుంది? ఈ 4 టిక్న పైకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? R = ρ ఇంటూ 8L/πr². ఇప్పుడు ఈ 8ని బయటికి తీసుకొస్తే R = 8 ఇంటూ ρ L/πr². అంటే ఈ మొత్తాన్ని మనం ఏమంటాం? మనం R అని చదవాలి. ఇక్కడ చదివినా లేదా? అప్పుడు ఏమవుతుంది? R = ఏమవుతుంది నాన్న? 8R. ఆన్సర్ చెప్పు. 8R.